అందరికీ నమస్కారం. ఈనాటి మన లోతైన విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యం. మన చర్చకు ఆధారం ది అల్టిమేట్ తెలంగాణ ప్రాపర్టీ వెరిఫికేషన్ చెక్లిస్ట్. చాలా కీలకమైన పత్రం ఇది. అవును. ఒక వ్యక్తి తన జీవితకాల సంపాదనంతా కూడబెట్టి ఎన్నో కలలతో తెలంగాణలో ఒక సొంత ఇల్లు లేదా కొంత స్థలం కొంటాడు కదా. నిజమే. అది కేవలం కొనుగోలు కాదు, ఒక జీవితకాలపు పెట్టుబడి. ఎగ్జాక్ట్లీ. రిజిస్ట్రేషన్ పూర్తయిందని సంతోషంగా స్వీట్స్ కూడా పంచుకుంటారు. కానీ సరిగ్గా కొన్ని నెలల తర్వాత సడన్గా ఒక నోటీస్ వస్తుంది. ఆ నోటీస్లో ఈ భూమి ప్రభుత్వానిది అనో లేదా వివాదాల్లో ఉందనో రాసి ఉంటుంది. అదే కదా, ఆ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. అసలు ఇలాంటి పరిస్థితుల నుండి కొనుగోలుదారులను ఎలా రక్షించాలి అనేది ఈనాటి మన ప్రధాన లక్ష్యం. కరెక్ట్. రియల్ ఎస్టేట్ రంగంలో జరుగుతున్న మోసాలకు ప్రధాన కారణం సమాచార లోపమే. ఈ చెక్లిస్ట్ దానికి సరైన పరిష్కారం చూపుతుంది. ఇక్కడొక ఫన్నీ కానీ చాలా సీరియస్ పాయింట్ గమనించాలి మనం. ఏంటది? షాపింగ్ మాల్కి వెళ్ళి కేవలం 2000 రూపాయల బట్టలు కొనడానికి గంటలు గంటలు వెచ్చిస్తాం, 10 షాపులు తిరిగి మరీ ఫైనల్ చేస్తాం కదా. అవును, చాలా టైం తీసుకుంటాం. కానీ జీవితాంతం కష్టపడి సంపాదించిన కోట్లు తీసుకెళ్లి ఒక భూమి మీద పెట్టేటప్పుడు మాత్రం కేవలం బ్రోకర్ల మాటలను గుడ్డిగా నమ్మేస్తుంటారు. ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. బ్రోకర్లో అంతా క్లియర్ అండి అని చెప్తే చాలు, వెంటనే సంతకాలు పెట్టేస్తారు. కరెక్ట్. సరే, దీని కాస్త విడమర్చి చూద్దాం. అసలు ఇలా ఎందుకు జరుగుతోంది? ఇక్కడ అత్యంత ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే, ఆ గుడ్డి నమ్మకమే అతి పెద్ద శత్రువు. చాలామంది కేవలం ఒక సేల్ డీడ్ చూసుకుని అంతా అయిపోయిందని భ్రమపడతారు. ఆ ఒక్క కాగితం సరిపోదా? అస్సలు సరిపోదు. ఆ ఒక్క కాగితం ఉంటే అంతా సవ్యంగా ఉన్నట్లు కాదు. సరైన సమాచారమే మనకు అసలైన బీమా. నాలెడ్జ్ ఈజ్ యువర్ బెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ. గ్రేట్. తెలంగాణలో ఇప్పుడు భూభారతి పోర్టల్ రాకతో రియల్ ఎస్టేట్ పనుల్లో చాలా మార్పులొచ్చాయి కదా. డిజిటలైజేషన్ వల్ల ఇంటి నుండే చూసుకోవచ్చు. అవును, పనులు సులభతరమయ్యాయి. కానీ సాంకేతికత పెరిగే కొద్దీ ఇందులో ఉన్న చిక్కులు కూడా పెరిగాయని మన సోర్సెస్ చెబుతున్నాయి. పారదర్శకంగా ఉండాల్సిన సిస్టంలో లోపాలు ఎక్కడొస్తున్నాయి? పారదర్శకత పెరిగిందనడంలో సందేహం లేదు. కానీ పాత రికార్డులను డిజిటలైజ్ చేసే క్రమంలో మాన్యువల్ డేటా ఎంట్రీ అప్పుడు చాలా తప్పులు జరిగాయి. అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ లాంటివా? అంతకంటే పెద్దవే. సర్వే నంబర్లు తప్పుపడటం, లేకపోతే విస్తీర్ణం తప్పుగా ఎంటర్ చేయడం లాంటివి. ఈ పాత రికార్డులకు కొత్త డిజిటల్ రికార్డులకు పొంతనం లేకపోవడం వల్లే ఇబ్బందులొస్తున్నాయి. ఓ, అంటే డాక్యుమెంట్లను సరిగ్గా చెక్ చేయకపోతే భవిష్యత్తులో భూమి మన చేతికి రాకపోవచ్చనమాట. ఖచ్చితంగా. అంతేకాదు, బ్యాంకు లోన్లు కూడా రిజెక్ట్ అవుతాయి. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక డౌట్. బ్యాంకుల దగ్గరికి వెళ్లి హోమ్ లోన్ తీసుకున్నప్పుడు వాళ్ళ లీగల్ టీం అంతా చెక్ చేస్తుంది కదా. మళ్ళీ మనం ఎందుకు చెక్ చేయాలి? ఇది చాలా మందిలో ఉన్న పెద్ద అపోహ. అవునా? బ్యాంక్ వాళ్ళు చూసుకోరా? బ్యాంక్ లీగల్ టీం కేవలం ఆ ఆస్తి బ్యాంకు పరంగా తాకట్టు పెట్టుకోవడానికి అర్హత కలిగి ఉందా లేదా అనేది మాత్రమే చూస్తుంది. పైపైన డాక్యుమెంట్లు వెరిఫై చేస్తారు. అంటే లోపలికి వెళ్లి ప్రతి వివాదాన్ని తవ్వరన్నమాట. అవును. ఒకవేళ రేపు కోర్టు కేసు వస్తే బ్యాంక్ వాళ్లు తమ లోన్ రికవరీ కోసం చూసుకుంటారు గాని కొనుగోలుదారుడికి న్యాయం జరిగేలా పోరాడరు. సో అసలు రిస్క్ కొనుగోలుదారుడిదే. బ్యాంక్ వాళ్ళు చూసుకుంటారులే అనే రిలాక్సేషన్ పనికిరాదు. ఏమాత్రం పనికిరాదు. సరే, అయితే ఈ వెరిఫికేషన్ ఎలా చెయ్యాలి? మన సోర్సెస్ దీన్ని 6 కీలక విభాగాలుగా విభజించాయి. 6 పిల్లర్స్ ఆఫ్ ప్రాపర్టీ వెరిఫికేషన్. అవును, ఈ 6 మూలస్తంభాలు తెలిస్తే ఎవ్వరూ మోసపోరు. అందులో మొదటి మూలస్తంభం ఓనర్షిప్, అంటే యజమాన్య హక్కులు. దీని గురించి చెప్పండి. యజమాన్య హక్కులలో 2 విషయాలు చూడాలి. మొదటిది కరెంట్ సేల్ డీడ్, అంటే ప్రస్తుతం ఆస్తి అమ్ముతున్న వ్యక్తి పేరు మీద ఉన్న డాక్యుమెంట్. దీన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో వెరిఫై చేయాలి. రెండవదేంటి? రెండవది చాలా ముఖ్యం. అవే మదర్ డీడ్స్ లేదా లింక్ డాక్యుమెంట్స్. లింక్ డాక్యుమెంట్స్ అంటే? గతంలో ఆ భూమి ఎవరికి ఉండేది అని తెలిపేవా. ఎగ్జాక్ట్లీ. ఒక ఫ్యామిలీ ట్రీలాగా ఊహించుకోండి. గత 30 ఏళ్లలో ఆ భూమి ఎవరెవరి చేతులు మారిందో తెలిపే ఆ చైన్ క్లియర్గా ఉండాలి. ఈ లింక్ డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీలు కాదు, ఫిజికల్ ఒరిజినల్స్తో సరిచూసుకోవాలి. జిరాక్స్ పెట్టి మాయ చేసే అవకాశముందంటారా? చాలా ఉంది. అందుకే ఒరిజినల్స్ అడగాలి. అంటే ఒకవేళ 15 ఏళ్ల క్రితం జరిగిన లావాదేవీలో లింక్ మిస్ అయితే, అంటే తాత దగ్గర్నుండి తండ్రికి ఆస్తి వచ్చిన పత్రం లేకపోతే ముప్పు తప్పదా? తప్పదు. పునాది సరిగ్గా లేకపోతే ఇల్లు కూలిపోయినట్టు. ఆ పాత డాక్యుమెంట్లలో తప్పుంటే ప్రస్తుత రిజిస్ట్రేషన్ చెల్లదు.
వాళ్ళు ఒరిజినల్స్ లేవు అని చెబితే అది ఖచ్చితంగా ఒక రెడ్ ఫ్లాగ్. వావ్, ఇది చాలా కీలకమైన పాయింట్. ఇక రెండవ మూలస్తంభం రెవెన్యూ రికార్డులు. దీనికోసం ఇందాక మనం అనుకున్న భూభారతి పోర్టల్ వాడాలి కదా. అవును. ఆ పోర్టల్లో సర్వే నంబర్ గ్రీన్ లిస్ట్లో ఉందా లేదా రెడ్ లిస్ట్లో ఉందా అని చెక్ చేయాలి. ఈ గ్రీన్ లిస్టు రెడ్ లిస్ట్ ఏంటి? గ్రీన్ లిస్ట్ అంటే ఆ భూమికి ఎలాంటి వివాదాలు లేవు అని అర్థం. రెడ్ లిస్ట్లో ఉందంటే అది అసైన్డ్ ల్యాండ్ అనో, ప్రభుత్వ భూమి అనో, లేదా కోర్టు కేసుల్లో ఉందనో అర్థం. ఓహో, రెడ్ లిస్ట్లో ఉంటే ఇక ఆ భూమి జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఖచ్చితంగా. దాంతోపాటు ROR 1B మరియు పహాణీ రికార్డులు చూడాలి. ఈ ROR 1B, పహాణీ అనేవి చాలా టెక్నికల్ పదాలు. సులభంగా ఎలా అర్థం చేసుకోవాలి? చాలా సింపుల్. మన బ్యాంక్ పాస్బుక్ ఎలాగో భూమికి ఇది అలాగా. ROR 1B అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్. ఆ భూమిపై ఎవరికి హక్కు ఉంది అని తెలిపే శాశ్వత రికార్డు. మరి పహాణీ అంటే ఆ భూమిలో ప్రస్తుతం ఏ పంట పండుతోంది, అది ఎవరి సాగులో ఉంది అని ప్రతి సంవత్సరం రెవెన్యూ శాఖ రాసే రికార్డు. ఈ రెండిటిలో అమ్ముతున్న వ్యక్తి పేరు ఉందో లేదో చూడాలి. క్లియర్. అలాగే పట్టాధార్ పాస్బుక్లో డిజిటల్ డేటా, వాళ్ళ చేతిలో ఉన్న ఫిజికల్ బుక్ డేటా మ్యాచ్ అవుతున్నాయో లేదో చూసుకోవాలి కదా. ఆ తేడాలుంటే రేపు పెద్ద తలనొప్పి. ఆ తేడాలు సరిచేయించాల్సిన బాధ్యత అమ్మే వ్యక్తిదే. అది పూర్తయ్యేదాకా మనం డబ్బులివ్వకూడదు. ఇది మంచి రూల్. ఇక మూడవ మూలస్తంభం ప్లానింగ్ మరియు అప్రూవల్స్. ముఖ్యంగా ప్లాట్స్ లేదా అపార్ట్మెంట్స్ కొనేటప్పుడు ఇది అవసరం కదా. అవును. లేఅవుట్లకు HMDA లేదా DTCP వారిచ్చిన పర్మిషన్ నంబర్ లేదా LP నంబర్ ఉందో లేదో చూడాలి. అది బ్రోకర్ చెప్తాది కదా నంబర్. బ్రోకర్ మాట నమ్మకూడదు. నేరుగా TG పాస్ లేదా HMDA వెబ్సైట్లలోకి వెళ్లి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ సోర్సెస్లో ఒక పదం పదే పదే కనిపిస్తుంది, నాలా కన్వర్షన్. నాలా అంటే ఏంటి? నాలా అంటే నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్మెంట్. చట్ట ప్రకారం వ్యవసాయ భూమిలో ఇల్లు కట్టకూడదు. అంటే వ్యవసాయం మాత్రమే చెయ్యాలా? అవును. ఆ భూమిని ఇళ్ల స్థలంగా మార్చాలంటే రెవెన్యూ శాఖకు ఫీజు చెల్లించి అఫీషియల్గా ఆర్డర్ తెచ్చుకోవాలి. దాన్నే నాలా కన్వర్షన్ అంటారు. ఇది లేకుండా ఇల్లు కట్టుకుంటే? మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు. కరెంటు మీటర్ కూడా రాదు. ఇల్లు కట్టుకోలేక రోడ్డున పడాల్సిందే. చాలా డేంజర్. ఇక నాల్గవ మూలస్తంభం చిక్కులు మరియు వివాదాలు, లియాబిలిటీస్ అండ్ లిటిగేషన్. ఇది అత్యంత ప్రమాదకరమైన విభాగం. దీనికోసం IGRS తెలంగాణ పోర్టల్ ద్వారా గత 34 ఏళ్ల ఈసీ తీయాలని నిపుణులు చెబుతున్నారు. ఈసీ అంటే ఎన్కంబ్రెన్స్ సర్టిఫికేట్ కదా. అవును. ఆ భూమి మీద ఏమైనా బ్యాంకు లోన్లున్నాయా, ఎవరికైనా మార్టిగేజ్ చేశారా అనేది ఈ సర్టిఫికేట్ ద్వారా పూసగుచ్చినట్టు తెలిసిపోతుంది. 34 ఏళ్ల రికార్డు తీస్తే భూమి చరిత్ర అంతా మన కళ్ల ముందుంటుంది. ఇక్కడే ఈ 22A ప్రొహిబిటెడ్ లిస్ట్ అని కూడా ఉంది. ఈ జాబితా అంటే ఏంటి? అది డేంజర్ జోన్. 22A అంటే రిజిస్ట్రేషన్ చట్టం కింద నిషేధించబడిన భూములు. అంటే ప్రభుత్వ భూములా? ప్రభుత్వ భూములు, దేవాదాయ శాఖ భూములు, వక్ఫ్ బోర్డు భూములు, లేదా సివిల్ కోర్టులలో తీవ్రమైన వివాదాల్లో ఉన్న భూములు. ఈ లిస్టులో ఉంటే రిజిస్ట్రేషన్ అవ్వదు. సబ్ రిజిస్ట్రార్ అసలు డాక్యుమెంట్ తీసుకోరు. డాక్యుమెంట్లన్నీ బాగానే ఉన్నట్లు కనిపిస్తాయి, కానీ ఈ లిస్టులో ఉంటే మొత్తం డబ్బు నీళ్లపాలే. ఖచ్చితంగా. ఈ డాక్యుమెంట్ల పరిశీలన ఎంత కీలకమో చెప్పడానికి మన సోర్సెస్లో ఒక నిజజీవిత ఉదాహరణ ఉంది. హైదరాబాదుకు చెందిన రమేష్ కథ. చెప్పండి. రమేష్ ఎన్నో ఏళ్లుగా కష్టపడి పైసా దాచుకుని రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతంగా ఉండాలని ఒక ప్లాట్ కొన్నాడు. కొనుగోలులో అతనేమైనా జాగ్రత్తలు తీసుకున్నాడా? తీసుకున్నాడు. పక్కాగా కరెంట్ సేల్ డీడ్ ఉంది. బ్రోకర్ కూడా పేపర్లన్నీ క్లియర్ సార్, ఏ కంగారు లేదు అని నమ్మబలికాడు. సామాన్యుళ్లాగే రమేష్ నమ్మి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. పార్టీ కూడా ఇచ్చాడు. ఆ తర్వాతేమైంది? ప్లాట్లో ఇల్లు కట్టుకుందామని మున్సిపాలిటీకి వెళితే అక్కడ అధికారులు నిర్మోహమాటంగా పర్మిషన్ రిజెక్ట్ చేశారు. పాపం, ఆకాశం కూలినట్లనిపించుంటుంది. ఎందుకు రిజెక్ట్ చేశారు? కారణమేంటంటే ఆ లేఅవుట్కి LRS లేదు. అంటే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద దాన్ని క్రమబద్ధీకరించలేదు. రమేష్ కేవలం సేల్ డీడ్ చూశాడు కానీ ఆ LRS రిసీప్ట్ చూడలేదు. నాలా కన్వర్షన్ కూడా చూసుకోలేదా? లేదు. ఆ నాలా కన్వర్జన్ జరిగిందో లేదో కూడా చూడలేదు. ఫలితంగా ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే రమేష్ తన జేబులోంచి అదనంగా లక్షల రూపాయల పెనాల్టీ కట్టాలి. చూశారా? ఎదుటివాళ్ల మీద పెట్టిన గుడ్డి నమ్మకం ఒక వ్యక్తి రిటైర్మెంట్ ఫండ్కి ఎంత పెద్ద చిల్లు పెట్టిందో. దీన్ని విస్తృత కోణంలో చూస్తే రమేష్ చేసిన తప్పు కాగితాలు చూడకపోవటం మాత్రమే కాదు. మరేంటి?
క్షేత్రస్థాయి పరిశీలన చేయకపోవటం. ఏసీ రూంలో కూర్చుని కాగితాలు చుట్టమే కాదు, స్వయంగా భూమి వద్దకు వెళ్లి భౌతిక ధృవీకరణ చేయాలి. అంటే చుట్టుపక్కల వాళ్ళని అడగడమా? అవును, పొరుగువారినడిగి ఆ స్థలం ఎవరిది, గతంలో ఎవరైనా గొడవ పడ్డారా అని ఆరా తీయాలి. స్థానికులకు తెలిసిన నిజాలు ఏ డాక్యుమెంట్లలో దొరకవు. డాక్యుమెంట్లు, ఎల్ఆర్ఎస్ పెనాల్టీలు, ఆ భౌతిక ధృవీకరణలు, ఇదంతా గందరగోళంగా ఉంది. సామాన్యులు ఆస్తులు కొనే ముందు ఏం చేయాలి? 5 మరియు 6వ మూల స్తంభాలుగా చెబుతున్న ఆ యాక్షనబుల్ టూల్కిట్ గురించి చెప్పండి. ఇందులో గందరగోళం ఏమీ లేదు. మొదటిది ఆస్తి పన్ను. ప్రాపర్టీకి క్రమం తప్పకుండా ట్యాక్స్ కడుతున్నారో లేదో చూడాలి. దానికి సంబంధించిన జీహెచ్ఎంసీ లేదా పీటీఐఎన్ రసీదులు సరిచూసుకోవాలి. ట్యాక్స్ కడుతున్నారంటే రికార్డులలో క్లియర్ ఉన్నట్లే కదా? చాలా మటుకు అవును. తర్వాత ధరణి, ఐజీఆర్ఎస్ మరియు జీహెచ్ఎంసీ పోర్టల్స్ ద్వారా ఆన్లైన్లో ఎవరికి వారు క్రాస్ చెక్ చేసుకోవాలి. జిరాక్స్ కాపీలను అస్సలు నమ్మకూడదు. ఫైనల్గా భౌతిక ధృవీకరణ గురించి ఒక స్కెచ్ ప్రస్తావించారు కదా, ఎఫ్ఎంబి స్కెచ్. దాని ప్రాముఖ్యత ఏంటి? ఎఫ్ఎంబి అంటే ఫీల్డ్ మెజర్మెంట్ బుక్. డాక్యుమెంట్లలో కొలతలు కరెక్ట్గా ఉండొచ్చు, కానీ నేరుగా స్థలం దగ్గరికి వెళ్తే పరిస్థితి వేరుగా ఉంటుంది. అంటే డాక్యుమెంట్లో 1000 గజాలు ఉండి తీరా కోలిస్తే 800 ఉండొచ్చు అంటారా? ఎగ్జాక్ట్లీ. లేదా పక్కవాళ్లు కంచె జరిపి ఆక్రమించుకుని ఉండొచ్చు. అందుకే ఎఫ్ఎంబి స్కెచ్ ఆధారంగా ఒక సర్వేయర్ను పిలిపించి సర్వే చేయించడం 100% తప్పనిసరి. ఇదంతా వింటుంటే ఒకటి స్పష్టంగా అర్థమవుతోంది. తెలంగాణలో ప్రాపర్టీ కొనడం ఒక దట్టమైన అడవిలో ప్రయాణించడం లాంటి అడ్వెంచర్. అవును, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ అడవిలో మోసగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే సరైన డాక్యుమెంట్లు అనే మ్యాప్ మన చేతిలో ఉండాలి. ఆ మ్యాప్ ఉంటేనే గమ్యం సురక్షితంగా చేరుకుంటాం. కరెక్ట్. పత్రాలపై అవగాహన అనేది ఇక మీదట ఒక ఆప్షన్ కాదు, అది ప్రాథమిక అవసరం. ప్రతి కొనుగోలుదారుడు దీన్ని భారంగా ఫీల్ అవ్వకూడదు. ఇది వింటుంటే నాకొక కొత్త ఆలోచన వస్తుంది. చెప్పండి. ప్రస్తుతం మనం ధరణి, ఐజీఆర్ఎస్ లాంటి పోర్టల్స్ మీద, అధికారుల మాన్యువల్ ఎంట్రీ మీద ఆధారపడుతున్నాం కదా. భవిష్యత్తులో బ్లాక్చైన్ టెక్నాలజీని వాడితే ఎలా ఉంటుంది? బ్లాక్చైన్ టెక్నాలజీనా? ఇంట్రెస్టింగ్. అవును. ఒకసారి ఊహించండి, భూమికి సంబంధించిన ప్రతి లావాదేవీని ఎప్పటికీ మార్చలేని ఒక డిజిటల్ రికార్డ్గా బ్లాక్చైన్లో భద్రపరిస్తే అప్పుడు ఏ డాక్యుమెంట్ని ఎవ్వరూ ఫోర్జరీ చెయ్యలేరు. అది నిజంగా ఒక విప్లవమే అవుతుంది. అసలు ఈ రియల్ ఎస్టేట్ మోసాలనేవి పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉందా? దొంగపత్రాలు సృష్టించడం అసాధ్యమయ్యే, కాగితాల అవసరమే లేని భవిష్యత్తు కోసం మనం సిద్ధంగా ఉన్నామా? అది అద్భుతమైన ఆలోచన. సాంకేతికత నిజంగానే ఈ మోసాలకు శాశ్వత ముగింపు పలకగలదా అనేది కాలమే నిర్ణయించాలి. ఈ ఆసక్తికరమైన ప్రశ్నను మన శ్రోతలకు వదిలేస్తూ మూలాలను శోధించి మీ ముందుకు తెచ్చిన ఈ లోతైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మరో సరికొత్త అంశంతో మళ్ళీ కలుద్దాం.